అయ్యో వీటికి పొద్దునకి వెళ్ళి గడ్డి వేయలేదు. అవును కానీ పొద్దుటికెళ్ళి అమ్మో పొద్దుటికెళ్ళి నా పందెం కొడుకు బియ్యం వేయలేదు కదా నేను. బియ్యం పొద్దుటికెళ్ళి ఏం వేయలేదు, ఎట్లనో ఏమో. ఎంత ఆకలి మీద ఉన్నదో అసలు. బంగారం బంగారం దీనికి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్ని పెట్టి బక్కి లెక్కున్న దీన్ని నాలాగా దుక్కి లెక్క చెయ్యాలి. చిట్టే దావే అన్నం పెట్టావా ఇట్లా పండుకోకుండా పొద్దుదాకా పండి లేచి అన్నం పెట్టవా అని అంటూ కాలు చేతులు అడకచ్చుకోపో అన్నం పెడతా. సరే అయితే ఏం కూర అన్నవే? తోటకూర అండినా. నీ అబ్బాయి తోటకూరలు, పాలకూరలు, పప్పులు పెట్టి సాగకూడదావా? 10 రోజులు వాటి కనీసం కౌసు కూర అనేది లేదు ఒక్క పూటనా? 10 రోజులు నీసు లేకుంటే ఆగమాగం అవుతుందా పానం అంతేగా? 10 రోజులు అంటావేందే? 15 రోజులు తినక ఇంకేంటి ఉంటా తినకుండా ఏవో పప్పులు తీయ నువ్వు సప్పబడుతుంది. నేను తినపో. నీ అబ్బా రోజు పెట్టి చంపుతావు. నేను తినపో. పో తినకపో, నీకే ఎండుతుంది. ఎట్లా కిరణ్గా నాలుగంతా గుంజుకోబోతుంది. నీసు కూర తినక 20 రోజులు అవుతుంది. ఇట్లా ఏమో కాలుజీలు వణుకుతానంత మామ అవుతుందిరా. ₹1 బిల్లు లేదేమన్నా తిందామన్నా తాగుదామన్నా. అరే నీ ఇంటికాడ ఏమన్నా కూర వండేరా? ఇలా మంచిగా పుట్టుబడి తిందామడా? కూరనా? అరే తాగడానికి రూపాయి జేబులో లేదురా. కూర కడిగి పోవరా? అరే ఎవరా కానీ మీ ఇంటికాడ కోడి ఉన్నది కదరా, పుంజు మంచి వాట ఉన్నది. అది దాన్ని ఇద్దాం పరాదరా. ఏం మాట్లాడతానవరా? ఓరి వారి అది నా పిల్లము దాన్ని నాకన్నా మంచిగా చూసుకుంటాందిరా. చూసిందనుకో ఎక్కడ నలుతుంది మన ఇద్దరిని. ఏమైతుంది పా మెల్లవైతే దంచగదంపా. అది చంపుతుందిరా. పోతే 2 పానాలు అత్తొక్క పానవరా. ఇలా మంచిగా తాగుదాం తిందాం. తినక 10-15 అవుతారా నేను దాకా. పారా 4 గంటల గుంజి పాడవుతుంది పా. అట్లయితే కోడి మరి నాది, మందు నీది. మందారా మరి కోడి నేను, మందు నువ్వు. ఎత్తుకతా పా మెల్ల ఇంట్లోకి వెళ్ళి పైసలు కదా ఇళ్ళకి పోదాం. పారా కోడికానే ఉన్నావా అక్క? కోడిగా చేస్తారు కోడికాడ. కోడిని పెంచొద్దారా? దాన్ని ఏం పెంచానవే? ఇది కొన్నప్పుడు బక్కనే ఉండేగానే ఈ మధ్యలో దున్నయింది బావలెక్క. దాన్ని బాగానే పెంచానవా ఏదో పెట్టి. తమ్ముడు నీకు ఎంత ప్రేమనే? దాన్ని ఆదివారం కోస్తావానే? అబ్బా ఆదివారం కొయ్యే. అబ్బా నేను కూడా ఆదివారమే కొద్దాం అనుకున్నారా తమ్ముడా? నువ్వు కూడా ఆదివారేగా అంటాను. ఒక్కసారి అటు తిరుగురా తమ్ముడా. ఏందిరా నీకోసం నా కోని గయ్యాలా? దాన్ని ఎంత మంచిగా పెంచుకుంటానో తెలుసా నేను? అది పందాలకు పోయి గెలిచి నా పౌరుషం ఏంటిదో చూపిస్తుందని అంత మంచిగా పెంచుకుంటా అంటే ఆదివారం కోయమే అని మాట్లాడతానువా? దాని ఈక తెగిన నీ పీక నరుకుతా, అర్థమైందా? గా కోడి కోసం నా పీక కొత్తవా? నా పీక కోడి కోసం నీ పీక కాదురా, అవసరమైతే నా మొగును పీక కూడా కొత్త. మీరెవ్వరు లేకున్నా మంచిది, నాకు అది ఉండాలి. మరి అది ఏమనుకుంటానో నా బంగారం, అది అర్థమైందా? గా కోడి కోసం నన్ను కొడతావానే? గా కోడి కోసం ఇంకోసారి నీ ఇంటికి వస్తే చెప్పంగా చంపున్నాను. నీ కోడ దున్నవద్దు. నీ కోడి పాడుగాను గది కూడా నన్ను కొడతా. ఇది మరి లేకపోతే ఏంటిది? నువ్వైతే తిని బంగారం, మళ్ళీ ఏమన్నా పట్టుకొని వస్తా. అయ్యా ఏమైనా బామ్మది గా తిరిగి అయ్యావా అంటారు? ఏమైంది? ఓ బావా, నేను ఇంటికి పోయినా, అది కోడి ఉన్నదాడా కోని కొద్దామంటే పుట్టు కొట్టింది నన్ను. అది తమ్ముని కొడతా తొడగొట్టినోని. ఓరు వారి తమ్ముడని ఎక్కడిదిరా? కట్టుకున్న మొగున నన్ను చూడకుండా పొట్టు కొట్టిందిరా. ఎవరిని చెప్పుకున్నా తెలియక వేరు నీళ్ళతో తానం చేసి జాన్మ పెట్టుకొని మన్నా. నీకు ఏమరికా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వారి నిన్ను కూడా ఏంది, తమ్ముని కూడా ఏందిరా? మరి ఏమనుకుంటున్నావురా? దానికి ఎవ్వరు ఎక్కువలేదురా. కోడంటేనే దానికి పానం. ఆ పందెం కూడా పెంచుతుంది. దాని జోలికి పోతే పొట్టు చంపుతుంది. దానికి అమ్ముదామానే కోడిని? అరే మేము కూడా ఆ కోడింగ్ అమ్ముదామనే పోతాం రా. ఏం చిల్లర కాదురా. అవునా బావా? ఇలా ముద్దాం అనే కోని? అవునరా ముద్దావా కోని? మరి ముద్దాం. అరే ఎట్టి వేసి ఆ కోని ముయ్యాలరా? ఇలా పుంజు మీది
మందు నాది కమ్ముదాం. పోతే 3 పానాలు అత్తొక్క పానం ఆ. పార అది అరకే మన భూమి అసలు బతకద్ది కదా అది పా ఎట్లా పార దాన్ని ఎట్లా అట్లే అన్న కోని ఏ పార నన్ను కొడతా అది అరే నన్ను కొడుతుంది అది ట్రై చేద్దాం పార దాన్ని కోసం ట్రై చేసుకొని మధ్య చేద్దాం పా నన్ను కొడుతుందా అది ఏదో గడగదురా అయినది అరే నా పిల్లము భయం అవుతుందిరా నాకు. నీ పిల్లకి నువ్వే భయపడతారా నడు ఓ కుక్క నాకు ఉన్నది నువ్వునే నీ అక్క తను కోసానికి ఇచ్చిన ఓ బొక్క నీకు దండం పెడతానే ఓరి బామ్మారిది కుక్క సంగతి తర్వాతరా, ముందుగా నీ అక్క సంగతి చూడు ఉన్నదో లేదో. ఉన్నావా? అది లేదు లేదా ఆ కోడిని నమ్ముదాం పారా. నమ్ముదాం పా పారా బతకదు కదా భూమి మీద అది భూమి మీద బతకదు కదా అది. నన్ను కొడుతుంది అది నన్ను కొడుతుంది అదే ఏ ఉర్రకే నీ ఉర్రు పాడుగాను నిలబెట్టాలి నా పుంజు. అగో నా కోడిని వీళ్ళేమో చేస్తారు కదా, ఏం చేస్తారు వీళ్ళు? రేయ్, ఆగు, అరే, ఆగు. నీ సంగతి తర్వాత చూస్తా. గిదిని కోసం నా పీక పోతుందా? నా పీక పోతుడు కాదు, దీని ఈకలు వీకి కవరిస్తుంది దీన్ని. బావా ఈ లెగ్గులు 2 నాకేనే. నీకేరా? సరే బావా ఈ లెగ్గులు 2 దీని కారే ఉంటుంది బావా, ఇంత ఉంటుంది. దీని కారే మొత్తం కవరించి కారం ఉప్పు వేసుకోవాలా బావా, ఫుల్ బాటిల్ తాగాల బావా. ఓహో, ఇంకేమొద్దా కోళ్ళ? ఈ గొంతేంది మా అక్క లెక్కిన పడుతుంది. అక్క లెక్క కాదు, అక్కనే. నీ పాదం మీద పుట్టు మచ్చనే అక్కయ్యా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటేనే అక్కయ్యా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటేనే అక్కయ్యా. అక్క ఏడతారవా? ఏడు. అక్క దండం పెడతానే తను ఏమనకే. ఆగాగు, నువ్వు దొన్న పెట్టిన కాడికి చాలే కానీ ఇప్పుడే కదరా నిన్ను కొట్టాడి వరకు పంపించింది. నీకు ఈ ములముల అంట బాగా తోటి కొట్టించుకుందాం చూస్తాను. బాగా సాయంత్రం ఉంటది. అక్క నన్ను కొట్టినామనుకో అమ్మలకు బతకములు అమ్మకములు చేరుకోటు. నువ్వు ఇక్కడ పోరని వారా? కొడి మీద కొట్టే నన్ను కొడితే నా కోడి మీద ఉట్టేస్తాను దొంగ వాడుకోవు. ఆ కోడి తత్తది పో. అక్క నీ కోడి పాడగాను, సాయంత్రం నీ కోడి తత్తది పో. నీ కోడిని బొంద పెడతా పో నైటు. ఇంకొకసారి నా కోడి జోలికి వచ్చిరనుకో నీకు కోసి కవరిస్తా. దాని జోలికి ఎవరు రారు, నీ జోలికి ఎవరు రారమ్మా, నేనున్నా నీకు. నీ పిల్లని దొరుకుతున్నారా? సంపురాది సంపి బొంద పెట్టు. అప్పటికే నీ బామ్మది బతికే ఉంటారా? గిట్లేమో కానీ పోయి గట్ల వచ్చిన వాడు బతికిండో వచ్చిండో ఎవరికి ఎరకరా. అమ్మ బావా బతికే ఉన్నానే. అమ్మ తోడు బతికే ఉన్నావరా? దాని చేతికి దొరికి బతికినావు అంటే సాహసం చెప్పాలరా. చచ్చిపోయినా కాదురా నేను. ఓ బావా నన్ను పొట్టు కొట్టింది అది. అరే గిట్లా కాదురా. అరే కిరణ్గా అది ఒప్పుకోదురా కోడిని తిత్తాయి. ఇగో ఊరంతా వంట పోతుంది, మనం కూడా వంట పోదాం. నేను అట్నో ఎట్నో నా పిల్లని ఒప్పిస్తా, ఏదో ఒక స్కెచ్ చేస్తా, నా పిల్లని పట్టుకొస్తా. నువ్వు నా పిల్లని తీసుకొస్తారా? నువ్వు కూడా నీ పిల్లని తీసుకురా. అరే అందరు పోయే కాడ పోకురా, మన అడ్డ కాడికి పోదాం. ఆడికి రారా. రే ఎట్లా చేసానా, నువ్వు నీ అక్కను పట్టుకొని పో, ఆ కోడిని తీసుకొని వద్దాం, అడిపోయి ముక్కలు కొట్టించుకొని వద్దాం, పుట్టుబడి తిందాం, పుట్టుబడదా. అరే 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 నువ్వు నీ పిల్లని తీసుకొని పోరా, బాడి కోని పట్టుకొస్తారా. సరే అరే నువ్వు ఆ కోని పట్టుకురా, దాన్ని మాత్రమే విడిచిపెట్టేది లేరు ఇవాళ. ఏమంటారా? దానివల్ల మనకి దెబ్బలు పడతాను. చేద్దాంరా, నువ్వురా బుదరకిచ్చుకోరా, నీకు నా పిల్లని బుదరకిచ్చుకోవచ్చా? రారా. అరే అరే నువ్వు లేట్గా పోవురా. రే సరే. ఈయన గారు ఎటు పోయిండు, పొద్దున ఎప్పుడు పోయిండు, ఇంకా వస్తలేడు. రోడ్ల మీద ఏం చేస్తాండే వింటాను వచ్చి. బంగారం ఏంటిది? ఏం చెప్తానవే? అగో ఏంది ముఖం అంతా కర్రగా అయింది. అరే నువ్వు కోడి చుట్టూ తిరిగి తిరిగి ముఖం అంతా నల్ల పడుతుంది. అయ్యో నాకు మస్తు రంది అవుతుంది. బాగా రందున్నది. ఓహో మొన్న నిన్న ఆంజనేయతో ముచ్చట తెలిసింది. ఏంటి దొరికేనా? ఇంకా దేవుడిని అడిగి చేయడానికి పోతే గాలి చెప్పిర్రే, నువ్వు వంటకు పోతే నీ లెక్కనే కోడి అట్ట కట్ట అవుతుంది అట. నీ ఇష్టం, పోదామంటే పోదాం, ఉందాం అంటే ఉందాం.
కోడి అయితే మంచిగా అట్టకట్ట అవుతాడ వంట పోతే అయితే. ఇప్పుడు అట్టకట్టగా అయితే మరి పందెలలో వెళ్తుంది అట్లా. ఓ నీ అవ్వ పందెలలో ఏందే ఏడి వినా డబ్ల్యూడబ్ల్యూలో కూడా నీ కోడకి వెళ్తుంది. అవునా? నా కోడి కోసం నేనేమన్నా చేస్తా. సరే పోదాం పా మరి. మరి ఈ కోడిని తీసుకోదామా? ఈ కోడి ఎందుకు? ఇదేమొద్దు. సరే బయట కొనుక్కుందాము. నువ్వు అన్ని సామాన్ చదివితే మనం అక్కడికి పోదాం సరేనా? సరే. నేను పోయి కోడిని కొట్టించుకొని వస్తా. సరే తొందర పోయిరా నువ్వు. అమ్మో నీ అక్క దీన్ని తెలియకుండా ఆ కోడి మూసి ముక్కలు కొట్టించినాక చంపుడే. సిటీ సిటీ ఏం చేస్తావే? ఏంటిది? నీళ్ళు కొడతావా? చిట్టి ఇక శంకరగాళ్ళు వంటలో పోతారులే. పోదాం పారా రమ్మని చెప్పి వాళ్ళు. అరే ఊరందరూ పోతారు. బాడో నన్ను రమ్మని చెప్పిండు. పోదాం పారాదే. నేను రాను. వాళ్ళు నీసు తింటారు తాగుతారు. నువ్వు ఆయనతోటి పోతే ఎవరు వండుతారు అదంతా నీసు ముట్టుకొని నేను తినా అసలు. అరే నువ్వు ముట్టుకున్నా మంచిగానే. ఆ వండదానే వాని పిల్ల వండుతుంది. వాని బాగా మడుతున్నాడు. నేనున్నా నీకేదే బాధ. నువ్వు వట్టిగా ఆషాఢ వాళ్ళు అందరూ వంటలో పోతారులే. నేను రాను అసలుకే రాను. మసి గిన్నెలు ఎవడు దోముతాడంతా. ఆషాఢలో వంటలో పోతే మనకు కూడా మంచి అవుతుంది. ఇవ ఊరందరూ పోతారు మనం పోతానే. వాడు రమ్మంటాను. పోం పావే. సరే తిప్పోదాం పా అని చదువుపో. అరే ఏం చేస్తానే లోపల ఎంతసేపు నాకు అర్థమైతలేదు. అయ్యో వస్తానాగా. మనం వంట పోయే వరకు ఊరు వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారు. నాకు అర్థమైతలేదు. ఇవన్నీ చదువుకొని తయారై రావద్దా? నడువు చెప్పురా. నడుస్తా ఇక బా తొందర బా. నడువు ఇక. అవ్వయ్యాల నీసుకూర మంచిగా తింటానే నేను. ఇక నీ అవ్వ నువ్వు వండుదేలు. నువ్వు వండులే చేసేది నేను తింటేయాలి మంచిగా. నీ అవ్వ దీన్ని ఎలా గమనియాలి? దీన్ని నన్ను కొట్టిపిస్తావానే? నన్ను కొట్టిపిస్తావానే? మెడలు ఇస్తా నీ మెడలు. నన్ను నీకోసం నన్ను కొడుతుందా? అది నీకోసం నన్ను కొడుతుందా? మెడలు నీకోసం నన్ను 2 సార్లు కొట్టింది. 2 సార్లు. నీ పిక్కలు నీ తొడలు మొత్తం ఇది నూడి గల. నేను బతికేది నేను బతికిచ్చేయలేదు. నేను కదా నన్ను ఇవ్వడాపడి కదా నిన్ను ఆపేది. నిన్ను ఇవ్వడాపేది నన్ను ఇక నీ కథమే. నీ బతుకు కథమే. ఇది మా అక్క కాయిష్టం మంచుకున్న కోడి. అక్కడ ఎందుకు పోయాలి? ఇక్కడ కోపించి పడకపోతా. అదే అక్కడ బూరు కూసింది అనుకో నన్ను చంపుతుంది. దేవుడా ఇది మా అక్క కంట్లో పడద్దు. నేను మా అక్క కంట్లో పడద్దు. మంచిగా కడుపులో పడాలి. అన్నా ప్రకాష్ అన్నా కొట్టు కొట్టు. నన్ను కొడుతుంది అది. నన్ను మెడకం కొడుతుంది. మెడ పట్టుకొని మెడ కదా ఆ మెడనే కత్తి నాకి వాళ్ళు వచ్చారు కదా టక్కనే. నీ అవ్వ నీ లెక్కనా వాళ్ళు? నీవు తయారుగా పోదామని చెప్పని పోయే చిటామే తయారు అవుతుంది. నీ లెక్క ఉంటారు అందరూ. అవ్వ అయితే అందరూ వంటలు ఆడబెట్టే మిరపకాయట్లా పోయి. ఏమైందా అన్న? అయిపోయా కూరలు? అయిపోయా? కానీ ఏ పడలేకపోయా గారా ఎంత పెద్ద కోడి. 4 కిలో వెళ్తాం అనుకున్నా. 2 కిలో 4 వెళ్ళింది. అక్క ఎంతసేపు అవుతుంది? ఇందాకనే వచ్చు. మీరు ఇందాకనే వచ్చిర్రా? ఇప్పుడే వచ్చాం అక్క. పనులు అవుతానయా? వంట ఇక అవుతాంది. ఏదో అన్నముక్క పొయ్యి మీద కూరకు పొయ్యి మీద ఉడుకుతాంది. అవునే వెన్నెల మన కోడి ఎన్ని కిలోలు ఉంటుందే? 4 కిలోలు ఉంటుంది. ఎంత? 4 కిలోలా? మరి ఏందా కోత గంతే వెళ్ళింది? ఏంటి మన కొన్ని కోసినవా? తెచ్చిన కోడి ఎంత అని అడుగుతాను. అయినా బరాబరి యాడ్ చేసినావు. ఇంటికాడ నా బంగారం ఏం చెప్తాందో ఏమో. దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇటు దాకా వచ్చిన. ఉడుకుతా అండి. ఏంటి అక్క నా కడుపు ఉడుకుతా అండి. నా కడుపు అరే కోడి చూస్తే గంత ఉండే వెళ్ళలేంటే ఎవరైనా గింత వెళ్ళండి ఇస్తావు నాకు. అన్న ఆ కోడి మా అక్కలకి ఇంత ఉన్నది. కోత గింత వెళ్ళిందే.
నీ అవ్వ శంకర్గా కూరకి ఏం పెట్టేదిరా? అవే మన కోడికి ఏమేమి పెట్టేదే? జీడిపప్పు బాదం పప్పు పిస్తా అన్ని పెట్టేది. విన్నావురా? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, చికెన్ పకోడా అన్ని పెట్టేదట. ఇంతే గమని పెట్టినా కూడా అయినా కావాలకి ఎందుకు చెప్తాను? ఏం లేదే, ఏం పెట్టేదని అడిగితే చెప్తాను అంతే. అట్లా ఎవరో పడితే అలా చెప్పకు, నా కోడికి దిక్కు తగ్గుతుంది. ఇగో తగులుతూనే ఉన్న దిష్టి కిందికెళ్ళి మీదికెళ్ళి. అరే ఏం కోడే గింత సేపు ఉడుకుతాంది? అహో దగ్గర పడ్డట్టున్నది. ఎంతైనా నీ కోడి కోడేనే. నీ అక్క బరాబర్ పందానికి పని చేస్తుంది. ఏంటిది నా కూడా పందానికి పని చేసి? అదే నేను పందానికి కోడి పెట్టావు కదా గాని ముచ్చట మా దోసుగాలు చెప్తాను, ఏమన్నా కానీ బామ్మ కానీ చెప్తాను, నువ్వు సపరే కాదు కానీ మాట్లాడతారు మీరు ముగ్గురు. చేద్దామంటావు మరి? అవును అక్క, నీ కోడిని పందానికి పెంచుతావు కదా, ఎంత అయింది అది? అది పందానికి మంచిగా సిద్ధం మీద ఉన్నది తెలుసా? మంచిగా పెంచు, ఊరికి మంచి పేరు వస్తుంది మరి కోడితోటి. మినిమం ఉంటది మరి నా కూడ అంటే. ఇప్పుడే మసాలా చేస్తాను, ఆగు దింపుడే ఇక. బావా ఇక అయిందే, ఓ బాటిల్ లేపో తాగుదాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే నాకు మందులకు థమ్స్అప్ ఉంటేనే మంచిగా అనిపిస్తుందిరా, అందుకే నేను థమ్స్అప్ పోసుకున్నా మందులా. పోసుకో తాగు. కానీ అరే ఏదో అన్నమాట నేను పెట్టుకోరా. అయ్యో తీసా మరి నేను మాట తప్పినారా? నా బామ్మారిది నీ మాట తప్పినా? నేను అన్నమాట నేను నిలబెట్టుకున్నా. ఏం పెట్టి పెంచిలో కోడిని? ఏం పెట్టడేంది? రోజు నా పిల్ల ఈ అక్క జీడిపప్పు పకోడి అన్ని పెట్టేది. ఏంటిది? నీ కోడికి ఏమేమి పెట్టదో చెప్తానా? నీ కోడికి పెట్టినట్టే దీనికి కూడా పెట్టే ఉంటారా అంటానా? గట్లనా? అయినా నా కోడి ఏం చేస్తుందో ఏమో, నా కోడి ఏం చేస్తుందో ఏమో, నా పానం అంతా అన్నీ కొట్టుకుంటాను. బాబు తీసుకో బావా, కిరాణా తీసుకో తీసుకో. ఇవాళ కథం. అయినా ఏమో తీ, నా కోడిని ఊహించుకుంటా ఈ కోడిని ఏం చేయాలి మరి? ఎంత బాగుందో అవ్వ కోడి కూడా అదేనే నీ కోడి. ఏంటిది? నీ కోడే, నీ అవ్వ నీ కోడే అది. నేను గారభంగా పెంచుకుంటే నా కోడిని కోసిర్రా? అవునే బొమ్మది గారు చెప్పేది అవును నిజమే. నీ కోడేనే నీ అక్క, దానివల్ల ఎన్నిసార్లు కొట్టినా నన్ను. ఇప్పుడు చెప్తారా తిక్కేదా కానీ కోడింగ్ కాదే అక్క, నిన్ను కూడా వస్తా ఏమనుకున్నానే అక్క. ఏంది? నా కోడిని చంపి మళ్ళీ నన్నే అంటావారా? నీ తినంటే అంత చేసింది దొంగ పడుకొని నీ తినని చెప్పడానికి. మీరు ఎట్లా అసలు ఎందుకు ఇట్లా చేసిన? అక్క కొడితే కొడితే కూర మంచిగా ఉన్నదే. ఏంటిరా? నాకైతే సంబంధం లేదురా. వాళ్ళు కోడి వరకు వస్తా అని చెప్పిళ్ళు, తను మందేమని చెప్పిళ్ళు. నన్నైతే రాదు నువ్వు, నాకైతే సంబంధం లేదు. మీకు నాకు అర్థం కాదు. ఏంటి చేసినంత చేసినావు, చేసినంత చేసినావు, నాటకం అంతా నీ కాడున్నది. అచ్చిట్టు చేసి నీ దినం చేస్తానికి దొంగ పడుకో. నువ్వా నాటకం అంతా నీ కనబడుతుంది. నువ్వు దొంగ పడుకోవు.